ప్రియులారా, ఈ సందర్భమునందు దేవుని వాక్యంలో నుండి కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. మంచిది, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన సమయము కొరకు స్తోత్రములు. మాకు దయచేసిన మీ సన్నిధి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయమునందు చదువున్న వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, చదివిన వాక్య భాగములో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. కృప అని అనగానే దాని అర్థాన్ని పండితులు చెప్పినారు. కృప అంటే మనము దేనికి సరిపోతామో, అర్హులమో అది కాకుండా, మనం దేనికి సరిపోమో, అర్హులం కామో దానిని మనకివ్వటం కృప అని అన్నారు. ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలి అంటే, మనకు ఏది ఇవ్వకూడదో దేవుడు దాన్ని ఇచ్చి, ఏది ఇవ్వాలో దాన్ని ఇవ్వకుండా చేశాడు అని. ఇంకా విశదంగా చెప్పాలి అనంటే, మనమందరమును కూడా అవిధేయులమై మన ఇష్టానుసారమైన జీవితమును జీవించుచు మన శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, ఆయన ఆ ఉగ్రతను తొలగించి లేక ఆ శిక్షను తొలగించి, ఆయన నిత్య నరకమును తొలగించి, ఆయన మనకు పాపక్షమాపణను అనుగ్రహించి రక్షణ భాగ్యమును దయచేసి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించుట, అది కృప అని అన్నారు. కాబట్టి కృప అంటే అర్థం ఏమిటనగా, వాస్తవంగా మనం దేనికి పాత్రలమో దానికి అపాత్రులుగా చేసి, మనం దేనికి అపాత్రులమై ఉన్నామో దానికి పాత్రులుగా చేయుటయే కృప అని అన్నారు. కనుక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా అని పౌలు గుర్తు చేశాడు. ఆయన కృప ఏమిటో, ఆ కృపకు నిర్వచనాన్ని మనం విన్నాం. ఇంకా ఆయన వివరిస్తూ ఇలాగనన్నాడు, ఆయన ధనవంతుడై ఉండియు. దేవుడు ధనవంతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుచు ఆయన ధనవంతుడు అనే మాట ప్రస్తావించబడింది. దేవుడు ధనవంతుడు అంటే వెండి బంగారములను కలిగిన వాడని, విస్తారమైన ధనము ఆస్తిని కలిగిన వాడు అని ఆ మాటలకు అర్థం కానే కాదు. ఎందుచేతననగా ఇదంతా ఆయనదే అయి ఉన్నప్పుడు ఆయనను ధనవంతుడు అని పిలుచుటలో ఎంత మాత్రం అర్థం లేదు. మనమందరం కూడా
అనుభవించుచున్న వారము ఈ లోకాన్ని. అంతేకాని దీని మీద మనము ఎంతమాత్రం కూడా హక్కుదారులము కాదు. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను బట్టి ఈ భూమి మీద తాను ధనవంతుడు అవుతూ ఉన్నాడు. అది అతని యొక్క ప్రయత్నం, లేక అతడు సాధించినటువంటి విజయము అని చెప్పాలి. తాను ధనవంతుడు అవటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన జీవిత కాలంలో తన తాహతును బట్టి ధనవంతుడు అవుతున్నాడు. తన ప్రయత్నమును బట్టి ధనవంతుడు అవుతున్నాడు. కానీ దేవుడు ధనవంతుడు అంటే దాని అర్థము వెండి బంగారములు, ధనధాన్యములు, భూమి కలిగిన వాడు అని కాదు. ఆయనకి ఇవన్నీ కూడా అవసరం లేదు, అక్కరలేదు. ఆయన అన్ని సృష్టించి మనకు అనుగ్రహించినటువంటి వాడు. వీటన్నిటినీ మన నిమిత్తమై ఆయన మనకు దయచేసినటువంటి వాడు. గనుక మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, ఇంతకు ఆయన ధనం ఏదో అని మనం గుర్తించాలి. ఆయన ధనం ఏదో ఆ సంగతిని మనం గ్రహించగలిగితే అప్పుడు ఈ మాటను సరిగా అర్థం చేసుకోవచ్చు. మనుషుల దగ్గర ఉన్నదే దేవుని దగ్గర ఉంటే, మనిషి ధనమే దేవుడి ధనం కూడా అయితే, అటువంటప్పుడు మనిషి కూడా ఎంతో కొంత ధనవంతుడు అని చెప్పుకోవలసి ఉంది. కానీ మనం ఎంతటి ధనవంతులమో అది మనకు బాగా తెలుసు. యోబులాగున అన్నాడు, మొదటి అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరై వచ్చితని, దిగంబరిగానే మరలా తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు. నేను ఏమీ తీసుకొని రాలేదు, నేను ఏమీ తీసుకొని పోలేను అని అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనిషి ఒంటరిగా వచ్చుచున్న వాడే, అలాగునని ఒంటరిగా వెళ్ళిపోవచ్చున్నటువంటి వాడే. తనదంటూ ఈ భూమి మీద మనిషికి ఏమీ లేదు అనే విషయాన్ని అనుభవపూర్వకముగా మనమందరము ఎరిగిన వారమే కదా. ఎంతటి ఖరీదైన వస్త్రాలు ధరించినప్పటికీ కూడా ఆయా సాంప్రదాయాల ప్రకారముగా మనిషిని దిగంబరిగానే పాతిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. జీవించి ఉన్నప్పుడు ఎంతటి వెండి బంగారములను ధరించినప్పటికీ కూడా వాటన్నిటినీ మరి ఒలిచి లేక తీసివేసి మనిషిని ఉన్న మనిషిని ఉన్నట్టుగానే పాతి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే తనకెంత కలిగి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళడం మన అనుభవమే కదా. గనుక ప్రియులారా, అది వాస్తవమైనది కాదు అనే విషయాన్ని గ్రహించగలుగుతున్నాం. ఈ భూమి మీద ఒక మనిషి ప్రపంచమంతట్లో కూడా ధనవంతుడు అయినప్పటికీ కూడా తాను కొంచెమైనా తీసుకొని వెళ్ళగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అనంటే, దీనంతటినీ మనం కేవలం అనుభవించి వెళ్ళుచున్నామే కానీ దీని మీద మనం హక్కుదారులము కాదు అనే సంగతి మనకు బాగా అర్థమవుతూ ఉంది. అయితే ఇంతకు దేవుని ధనము అంటే ఏమిటో ఆ సంగతిని దేవుని వాక్యము నుండే మనము గ్రహించవలసి ఉన్నది. ఒక మాట ఇలాగున బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. దాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమునందు వ్రాయబడిన మాట, లేక 15వ వచనమునందు వ్రాయబడిన మాటను నేను చదువుతున్నాను. శ్రీమంతుడు అని వ్రాయబడి ఉంది. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధికారి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవుని గూర్చిన మాటలు ఇలాగున వ్రాయబడ్డాయి. ఆయన శ్రీమంతుడు అని చెప్పబడింది. ఆయన రాజులకు రాజు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి. అలాగే ఆయనను గూర్చి వ్రాయబడిన మాట, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు అని. ఇక 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడై ఉన్నాడు.
మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అనే మాటలు చెప్పబడ్డాయి. ఆయన శ్రీమంతుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా అదే భావన, అదే పదం ఉపయోగించబడింది. ఆయన శ్రీమంతుడు అని. శ్రీమంతుడు అని అనగా ధనవంతుడు అని అర్థం కదా, శ్రీమంతుడు అని. అలాగైతే ఆయన ధనం ఏమిటో దాన్ని మనం ఆలోచించితే, ఆ ధనం మనకు కూడా కొంచెం ఉంటే మనం కూడా ఆయన ధనంలో కొంత పాలి భాగస్థులమే అని అర్థమవుతుంది. ఒకవేళ ఆయన ధనం వేరేదై ఉండి అందులో మనకేమి భాగం లేకపోతే అది విశిష్టమైనది అని మనం గ్రహించాలి. ఇప్పుడు చాలా గొప్ప ధనవంతులను గురించి ప్రపంచంలో మనము వింటూ ఉంటాం. మరి ఆ ధనవంతులు విలాసవంతమైన భవనాలను కలిగిన వారని, ఖరీదైనటువంటి వస్తువాహనాలను కలిగిన వారు అని. అయినా సరే ఆ ధనవంతులకున్న దానిలో ఎంతో కొంత మనకు ఉండి తీరుతుంది. ఏమిటది అనంటే, ఆ ధనవంతులు కలిగి ఉన్నటువంటి బంగ్లాలను మనం కలిగి ఉండకపోయినా, అవి మనకు లేకపోయినా, అలాగే వారికున్న ఖరీదైన వస్తువులు, వాహనాలు మనకు లేకపోయినా, కొందరు ఏదో కొంచెం సాధారణమైన కార్లను కలిగి ఉన్నారు. అలాగే ఇక విశిష్టమైన సంగతి ఏమిటంటే, ఎంతటి ధనవంతుడైనప్పటికీ కూడా వెండి బంగారములను భుజించడు కదా. అతడు భుజించేటువంటి సాధారణమైన ఆహారము అది కూడా మనం భుజించగలుగుతున్నాం కదా. కాబట్టి ఏదో ఒక కోణములో ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మనం కూడా ఎంతో కొంత భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాం, లేక సామీప్యతను, సారూప్యాన్ని కలిగి ఉంటాం, పోలికను కలిగి ఉంటాం. కానీ ఇప్పుడు మనం చదివిన భాగం ఒకటి ఉంది. దేవుని గురించి మాట్లాడుతూ ఆయన శ్రీమంతుడు అని చెప్పబడింది. శ్రీమంతుడైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనగా, ఆయన సర్వాధిపతి. యావత్తు తాను సృష్టించిన ఈ సృష్టి అంతటి మీద ఆయన అధికారాన్ని కలిగిన వాడు. ఎంతటి అధికారం అని అనగా, ఆయన మాటకు పంచభూతాలన్నీ కూడా లోబడాల్సిందే. సర్వాధిపతి, సర్వాధికారి అయినటువంటి దేవుడు మనుషులు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఈ మాటను గ్రహించండి. అదేమిటనగా, మనుషులు సమీపింపరాని తేజస్సు అని వ్రాయబడి ఉంది. ఆయన ధనం ఏమిటంటే మనుషులు సమీపింపరాని తేజస్సు. ఒకవేళ ఈ భూమి మీద రాజులు ఉంటే వారికంటే మిన్నైనటువంటి వాడు, ప్రభువులు అనబడిన వారు ఉంటే మిన్నైనటువంటి వాడు. కానీ మనుషులు సమీపింపరాని తేజస్సు ఉంది. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, రాజులు అనబడిన వారు ఉన్నారు, రాజులైన వారు ఉన్నారు, ప్రభువులు అయినటువంటి వారు ఉన్నారు, అది వేరు విషయం. కానీ ఆయనటువంటి వాడు అనగా మనుషులు సమీపింపరాని తేజస్సు. మానవుడు ఏ కోణంలో కూడా దేవుణ్ణి సమీపించలేని స్థితిలో దేవుడు ఉన్నాడు. మనుషులు సమీపింపరాని తేజస్సు అనగా మహిమ. మనుషులు సమీపింపరాని మహిమలో ఆయన ఉన్నాడు అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనస్సును పెట్టుకోవాలి. మనుషులు ఏ కోణంలో కూడా సమీపింపలేనటువంటి ధనం దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అదేమిటి అని అనగా, ఆయన మహిమ అని దైవ గ్రంథం చెబుతుంది. మహిమ అని అనగా మనుషుడు సమీపించలేనటువంటి స్థితి. దానిని గురించి అర్థం చేసుకోవాలి అనంటే, ఆయన సముఖమునందున్నటువంటి దేవదూతలు కూడా ఆయనను చూడలేని వారు అనే విషయము యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన అంతటి తేజస్సు, ఆయనంతటి మహిమను కలిగిన వాడు అనే విషయము దైవ గ్రంథము గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ఆయన ఇలాగున ఉన్నాడు అనే మాటలు చెప్పబడ్డాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడగా, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, అనగా మహా దూతలు నిలిచి ఉండిరి. అలాగే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచు ఉండిరి అని వ్రాయబడినది. ఇది పరలోకములో ఉన్నటువంటి స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ ఇలాగున కనిపించుచు ఉన్నది. ఆయనను చూడటానికి కూడా ఆయన సముఖమునందునటువంటి మనుషులు కాదు, మహాదూతలు వెరచిన వారై 2 రెక్కలతో తమ కళ్ళను, రెంటితో తమ కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచు ఆయనను కీర్తించుచున్నటువంటి వైనం, ఆయన వైభవం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఆయన మహిమ అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే ఆయన ధనం. ఇది మనుషులు సమీపింపరాని తేజస్సు. ఇది ఆయనకు మాత్రమే పరిమితం. అటువంటి ధనమును ఆయన కలిగినవాడు. భూమి మీద ఎంతటి గొప్పవారైనా సరే మనం చూడగలం. వారి అధికారమును బట్టి, స్థితిగతులను బట్టి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ వారిని మనం చూడగలం, ప్రత్యక్షంగా చూడగలం, వారితో కలిసి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కాకపోయినా సరే కనీసం ప్రసార మాధ్యమాల ద్వారా, అనగా ఈ టీవీలోనో లేకపోతే సెల్ ఫోన్లో మనం చూడగలం. కానీ దేవుణ్ణి, ఆయన ఉన్నతమైన స్థితి యందు మనం చూడడం అన్నటువంటిది అసాధ్యమైన సంగతి. ఆయనను ఉన్న వాణ్ణి ఉన్నట్టుగా ఆ రూపాన్ని మనం చూడడం అనేటువంటిది అది అసాధ్యమైనటువంటి విషయం అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన మనుషులు సమీపింపరాని తేజస్సులో వసించుచు తానే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. అది ఆయన ధనం. శ్రీమంతుడైన దేవుడు అనగా భూ సంబంధమైన ధనధాన్యములు కలిగిన వాడు అని, లేక ఆయన అత్యంత రిచ్గా ఉండేటువంటి వాడు అనేటువంటిది కానే కాదండి. అది కేవలం మనుషుడికి మాత్రమే సంబంధించిన విషయం. మనిషి తనకున్న ధనమును కానీ, మనిషి తనకున్న ఘనతను కానీ, తనకున్న వస్తువాహనాలను కానీ, తనకు ఉన్నటువంటి వెండి బంగారములను కానీ ప్రదర్శించుకున్నటకు ఇష్టపడేటువంటి వాడు, తాను చూపించుకోవాలని కోరికను కలిగినటువంటి వాడు. కానీ సర్వజ్ఞుడైన దేవునికి, సర్వాధిపతి అయినటువంటి వానికి ఇవన్నీ కూడా అక్కరలేదు, అవసరం లేదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎవరికి చూపించుకోవాలి? ఆయనను చూచి మరి ఈర్ష్యపడేవారు ఎవరు కాదు కదా. అది దర్పం అని అనుకుంటే దేవునికి అది తగదు. మనుషులకు తగుతుందేమో కానీ దేవునికి అది తగదు. ఎందుకంటే ఆయన తను దర్పాన్ని చూపించుకోవలసిన అక్కరలేదు. ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగమునందు శ్రీమంతుడైన దేవుని యొక్క అసలు సిరి ఏమిటి అనగా, అసలు ధనం ఏమిటి అనగా ఆయన మహిమ అనేటువంటి విషయము దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆయన అసలు మహిమ, అది ఆయన అసలు ధనము. కాబట్టి ఇటువంటి ధనము ఆయన కలిగిన వాడై ఉండి ఏం జరిగింది అని అనగా, ఆయన ధనవంతుడై ఉండి ఇంకా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీ నిమిత్తము దరిద్రుడాయను అనేటువంటి మాట ఆ స్థలమునందు మనకు కనబడుతుంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను అని వ్రాయబడింది. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలను అని. ఇందాక ఒక మాట విన్నాం, ఆయన ధనవంతుడు అని. ధనవంతుడు అనగా అర్థమేటో ఆ సంగతిని విన్నాం. అంటే ఆయన మహిమను కలిగిన వాడు అని. అది కూడా మహామహిమ, మనుషులు సమీపించరాని మహిమను కలిగిన వాడు అని. మనిషి యొక్క స్థితి ఏమిటనగా మనిషి దరిద్రుడు అని అర్థం. ఇంతకు మనిషి దరిద్రుడు అంటే అర్థం ఏంటంటే తన వద్ద ఏమీ లేనటువంటి వాడని, లేక భూలోకములో దీనస్థితిలో ఉన్నవాడని, అడుక్కుని తినేవాడని, ఈ మాటలు కానే కాదని గుర్తుంచుకోవాలి. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇవన్నీ పారలౌకిక, పరలోక సంబంధమైనటువంటి పోలికతో చెప్పబడినటువంటి మాటలను గుర్తుంచుకోవాలి. మనుషుడు దరిద్రుడు అంటే ఈ భూమి మీద దరిద్రుడు అని కాదు అర్థం.
కానీ ఆ దరిద్రం ఏమిటో దేవుని వాక్యమే చెబుతుంది, దేవుడి మాటే చెబుతుంది, వినాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటనగా, ఏ భేదమును లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడింది. అవునా? ఇంతకుముందు దేవుని ధనం అంటే ఏమిటి అని అనగా ఆయన మహిమ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మానవుని దరిద్రం ఏమిటి అని అనగా ఆ మహిమను పొందలేకపోవుట, ఆ మహిమను పొందలేకపోవుట, అది మనిషి యొక్క దరిద్రం అనే మాట గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ ఈ మాటల యొక్క అర్థం ఏమిటి అనంటే, దేవుణ్ణి బైబిల్ గ్రంథం తండ్రి అని కూడా సంబోధిస్తూ ఉంది. ఆయన మనకు తండ్రి వంటి వాడు. ఆ తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు ఇచ్చినట్లుగా ఆయన మనకు తన మహిమను ఆయన ఇచ్చినవాడు. ఏం చేస్తుందంటే, ఆయన మనల్ని సృష్టించినప్పుడు దేవాది దేవుడు తన మహిమను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అనగా తాను ఏమై ఉన్నాడో మనలను కూడా సరిగ్గా అటువంటి స్థితి ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ మనిషి అవిధేయత వలన దానిని పోగొట్టుకున్నాడు అని చెప్పాలి. లేక మనిషి దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించి తన చిత్తమును నెరవేర్చుకుంట వలన దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు ఉదాహరణగా ఒక చిన్న మాట బైబిల్ గ్రంథమునందే గుర్తు చేస్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయమునందు వ్రాయబడినటువంటి మాట 11వ వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం. అందులో ఒక తండ్రి, ధనవంతుడైనటువంటి తండ్రి, అతనికి 2 కుమారులు ఉండగా చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని చెప్పి ఆ ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి, అనగా దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్నదంతా కూడా అతడు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత అతడు కూలివానిగా మారిపోయాడు. ధనవంతుని కుమారుడు కూలివానిగా మారిపోయాడు. ఆ తదుపరి కూలివానిగా కాదు, ఇక మరణానికి చేరువ అయ్యాడు. నేను నా తండ్రి దగ్గరకు వెళితే తప్ప ఇంకెంత మాత్రమును కూడా నేను బ్రతకలేను అని భావించి మరలా తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. వినండి, ఇది మనిషిని యొక్క జీవితం అని ప్రభువే స్వయంగా తెలియజేశాడు. ఇది మనిషి యొక్క స్థితి అని ఆయన అన్నాడు. అంటే ఇందులో మనకు కనిపించేటువంటి సత్యం ఏమిటనగా, ఆ తండ్రికి కలిగిన దానిని కుమారుడు తీసుకొని దానిని రెండంతలు చేయడానికి బదులుగా తాను పాడై తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కూడా అతడు పాడు చేశాడు. ఇది ప్రభు చెప్పినటువంటి మాటల సారం. కాబట్టి ఉన్నదాన్నంతా పోగొట్టుకున్నాడు. ఏమైపోయాడు? మంచి దాని కోసం ఖర్చు చేయలేదు, కానీ దుర్వ్యాపారం అంటే తన ఇష్టానుసారంగా దాన్ని ఖర్చు పెట్టాడు. అక్కడ ఆయనే స్వయంగా చెప్పాడు, ధనమును మంచి నీళ్ళ వలె ఖర్చు పెట్టి, శరీర సుఖం నిమిత్తమై ఖర్చు పెట్టి, ఇక భవిష్యత్తులో నేను ఏమైపోతాననే భావన కూడా లేకుండా బ్రతికిన వాడు చివరకు పందులను కాయవలసి వచ్చింది. అంటే అంతటి ధనవంతులైనటువంటి వాడు ఒక కూలివానిగా మారిపోయాడు. అలాగునని మనుషులమైన మనం దేవుని మహిమను కలిగిన వారమై ఉండగా మన ఇష్టానుసారమైన జీవితం, అవిధేయత స్థితి, మన పాపము ఆ మహిమను దొంగిలించి వేసింది అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. పాపము దేవుని మహిమను మనిషి మీద నుంచి దొంగిలించి వేసింది. దేవుని పరిశుద్ధతను మనిషి యొద్ద నుంచి దొంగిలించి వేసింది. మనిషి తన ఇష్టానుసారమైన జీవితం వలన, దేవునికి విరుద్ధంగా బ్రతుకుట వలన మహిమను పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన అన్ని లక్షణాలను అతడు పోగొట్టుకున్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాడు, అనగా దేవుని రాజ్యమును చేరలేకపోవచ్చు ఉన్నాడు. ఇది మనిషి యొక్క దరిద్రం. అతడు ఎంతటి ధనవంతుడైనను సరే భూమి మీద అది వేరు విషయం. ఒక వ్యక్తి నిజముగా ధనవంతుడు అంటే దేవుని మహిమను పొందగలిగిన వాడు నిజమైన ధనవంతుడు. దేవుని రాజ్యమును చేరగలిగినటువంటి వాడు నిజమైన ధనవంతుడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కనుక ప్రభువే మరలా ఆయన చెప్పినటువంటి ఇంకొక సంఘటన లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను ఎరుగుదము. ఒక వ్యక్తి ఈ భూమి మీద ధనవంతుడిగా తాను జీవించిన దినములలో తన ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవించాడు. కానీ అతడు చనిపోయిన తరువాత పాతాళములో యాతనను అనుభవించాడని, మరో వ్యక్తి దరిద్రుడిగా బ్రతికాడు, అతడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహామును ఆనుకుంటూ కొనుపోబడ్డాడని ఆ మాటలు ప్రభువే చెప్పాడు. దాని అర్థం
దరిద్రుడైనటువంటి వాడు దైవరాజ్యానికి వెళ్తాడని, ధనవంతుడైనటువంటి వాడు పాతాళానికి వెళ్తాడని మాత్రం కాదు. కానీ ధనం చాలాసార్లు మనిషి జీవితాన్ని పాడు చేస్తుందని, ఎంతగా పాడు చేస్తుందంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తించి చివరకు దేవునికి దూరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభువు చెప్పాడు. ఆ మాత్రం చేత దరిద్రులు దైవానికి సన్నిహితంగా బ్రతుకుతారని కూడా కానే కాదు. కానీ ఈ దరిద్రుడు తన స్థితిని బట్టి కాక తన మనస్సును బట్టి దేవునికి చాలా సమీపంగా జీవించాడు. దేవా, నన్ను ఈ స్థితిలో ఉంచావు, అందుకు నేను సంసిద్ధం. నన్ను ఏ స్థితిలో ఉంచావు ఆ స్థితిలో నేను ఎంత మాత్రం కూడా నీకు అవిధేయునిగా జీవించకుండా నేను నీకు ఇష్టనుగా బ్రతికెత్తాను అనేటువంటి భావన చేత అతడు జీవించాడు. కాబట్టి మరణ సమయంలో దేవదూతలు వచ్చి అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళారు, మహిమకు తీసుకొని వెళ్ళారు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, దేవుని మహిమను పోగొట్టుకోవటము అది మన దరిద్రం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి ఎలాగొచ్చాడంటే దరిద్రునిగా వచ్చాడు అని దైవ గ్రంథం చెప్పగా విన్నాం. ఇంతకు ఆయన దారిద్ర్యం ఏమిటి అని అనగా ఏమీ లేదు. ఆయన ధనం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టడం, దాన్ని పోగొట్టుకోవటం, దాన్ని ప్రక్కన పెట్టడం, అదే కదా ఆయన దారిద్ర్యం. మనుషులు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి వాడు, మహామహిమతో నిండినటువంటి వాడు, ఆయన సాధారణమైన వాడుగా ఈ దేహాన్ని ధరించి భూమి మీదకి దిగి రావడం, మనుషులలో ఒకనిగా ఉండడానికి రక్తమాంసమును ధరించటం, మనబోటి శరీరమును ధరించి భూమి మీదకి దిగి రావటం, ఇది ఆయన విషయంలో వ్రాయబడినటువంటి మాట దరిద్రము అని. అవునా? మనం చాలాసార్లు మూడంతస్తులో మేడలో నివసించిన వాడు, వెండి బంగారం ధరించి బ్రతికినటువంటి వాడు, అలాగే వాహనాల్లో తిరిగినటువంటి వాడు సమస్తాన్ని పోగొట్టుకొని ఏదో కారణం చేత, అనారోగ్యమో లేకపోతే అప్పులో, ఏదో కారణం చేత సమస్తాన్ని పోగొట్టుకొని రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే అందరూ అతన్ని చూసి సమీపించి దగ్గరికి వచ్చి అతనితో చాలా అంటే సమీపంలో మాట్లాడటం మాట్లాడితే ఎట్లుంటుందో, అతన్ని చూస్తే పాపం ఇంత గొప్ప ధనవంతుడు దరిద్రుడయ్యాడు అని ఎట్లా అనుకుంటారో, అలాగే మనుషులు సమీపింపరాని మహిమలో ఉన్నటువంటి వాడు దానిని విడిచిపెట్టి భూమి మీద ఒక కన్యక గర్భమున ఆయన జన్మించి మనబోటి రక్తమాంసముల శరీరమును ఆయన ధరించి ఈ భూమి మీదకి రావటం, అది ఆయన దారిద్ర్యం. దాన్ని మనం ఏమంటున్నామంటే క్రిస్మస్ అని అంటున్నాం. అది మనకు ఆనందకరమైన సంగతిగా కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ఏమిటి అని అనగా తన మహిమను విడిచిపెట్టి మన నిమిత్తమై ఆయన మనిషిగా భూమి మీదకి దిగి రావటం. తన మహిమను విడిచిపెట్టి ఆయన మన యొద్దకు మనిషిగా భూమి మీదకి దిగి రావటం. అంచేత ప్రియులారా, ఇది ఆయన దారిద్ర్యం అనే సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ తేడాను జాగ్రత్తగా మీరు గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే, ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు, అంటే ఆయన మహిమలో ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఆయనను సమీపించడానికి వీలు కాదు. కానీ ఆయన మనుష్యుడైన తర్వాత, ఆ మహిమనంతా విడిచిపెట్టిన తర్వాత బైబిల్ భాష ప్రకారంగా ఆయన దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యంలో మనకు కలిగినటువంటి ధనం, భాగ్యం ఏమిటి అని అంటే, ఇందాక ఆ మాట చెప్పుకున్నాం, మనుషులు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు దేహమును దాల్చిన తర్వాత ఒక కుష్ఠరోగికి కూడా ఆయన అందుబాటులోనికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన దారిద్ర్యం వలన కలిగిన లాభం. అంతకుముందు మనుషులు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు అంటే, మనమందరం కూడా ఆయనను సమీపించగలిగినట్లుగా, మనమంతా ఆయన యొద్దకు వెళ్ళగలిగినట్లుగా, మనమందరం ఆయనను చేరగలుగునట్లుగా, చూడగలుగునట్లుగా, వినగలుగునట్లుగా ఆయన సమీపస్తుడు అయ్యాడు. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయమందు మొదటి ప్రారంభ వచనాల్లో ఆ మాటలను చూడగా, వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నురాల ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అన్నాడు, అది మీకు తెలియజేయుచున్నాం.
ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి మాట, ఆది నుండి ఏది ఉండెనో అనేటువంటి మాట. ఎవరు ఉండిరో అని కాదు, ఏది ఉండెనో అని. దైవం అనే భావన, ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఎవరిని గురించి మేము కన్నార వింటిమో, దేన్ని చూచితిమో, ఎవరిని గురించి మేము కన్నార చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో. ఇంతకుముందు ఆయనను గూర్చి ఏం చదువుకున్నాం? మనిషిలో సమీపించరాని తేజస్సు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఏమయ్యాడు అంటే, మనుషుల మధ్య మనుషులలో తాను ఒకడు కాగలిగినాడు. తన మహిమనంతటిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ప్రియులారా, దేవుడు మహిమను మాత్రమే విడిచిపెట్టాడు. ఈ భూమి మీదకి రావడానికి ఇక అంతకంటే దారి లేదు. అదే దారి. మహిమను విడిచిపెట్టాడు. కానీ ఆయన తన దేవత్వమును మాత్రం విడిచిపెట్టినవాడు కాడు. ఆయన మహిమను విడిచిపెట్టడం ఆయన దేవత్వానికి విఘాతం కాదు. ఎందుకంటే ఆయన మనుషుల మధ్య ఒకనిగా ఉండాలి అంటే మనుషులలో ఒకనిగా జన్మించి తీరాల్సిందే. అందుకే హెబ్రీ పత్రిక 2:14, మనం రక్తమాంసములు కలిగిన హేతువు చేత తాను కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను అని. అలాగే రోమ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆయన శరీరాకారమును ధరించెను అని. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మహిమనంతా విడిచిపెట్టి మన నిమిత్తమై మానవ శరీరమును, సామాన్యమైన మానవ శరీరమును ధరించి భూమి మీదకి దిగి వచ్చాడు. ఏదో ఫోటోలలో మనం ఆయన దగదగ మెరిసిపోతున్నట్లుగా, ఆయన చుట్టూ ప్రకాశమానమైన వెలుగున్నట్లుగా, పశువుల పాకలో తొట్టిలో కూడా అంతా వెలుగుమై ఉన్నట్టుగా, ఇదంతా ఫోటోలలో, ఆర్ట్లో చూసేటువంటి విషయమే కానీ అది వాస్తవము కాదు. ఎందుకంటే ఆయన అంత దేదీప్యమానమైనటువంటి స్థితిలో వచ్చినవాడు కాదు. దాని అంతటిని విడిచిపెట్టి వచ్చినవాడు. సాధారణమైన మనిషి వలె వచ్చినటువంటి వాడు. ఆయన అంత దేదీప్యమానమైనటువంటి రూపం భూమి మీద ధరించగలిగినట్లయితే చూడటానికి కూడా వీలు కానే కాదు. ఇస్కరియోతు యూదా ఆయన్ని అప్పగించినప్పుడు ఆయన అందరిలో ఒకరి వలె ఉన్నాడు కాబట్టి మేము గుర్తుపట్టలేము అని వారు అన్నారు. అంచేత నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే క్రీస్తు అని వారికి ముందుగానే గుర్తు చూపించాడు. కాబట్టి పెద్ద విశిష్టమైన రూపం, ఆయనను వర్ణించగలిగిన అందమైన రూపం కలిగిన వాడేమీ కాక ఆయన మనలో ఒకనిగా జన్మించాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఆ విశిష్టతను ప్రక్కన పెట్టాడు. ఏ విశిష్టత? మనుషులందరిలో కూడా చాలా గంభీరమైనటువంటి రూపాన్ని కలిగి ఉండాలనే విశిష్టత, గొప్ప స్థలంలో జన్మించాలనే విశిష్టత, భూమి మీద కూడా ఉండవలసిన విశిష్టతనంతటిని ఆయన ఆ స్పెషల్ స్టేటస్ అనేటువంటి పక్కన పెట్టాడు. ఆయన ఆ ప్రత్యేక హోదాను ప్రక్కన పెట్టాడు. ఆయన సాధారణమైన మనిషి వలె, మనలో ఒకరి వలె ఆయన భూమి మీద జన్మించి ఉన్నాడు. అందుకే ఆయన జన్మించినప్పుడు ఎవరేం పెద్ద లెక్క చేయలేదు, పట్టించుకొనూ లేదు. దేవదూత ఆ గొర్రెల కాపర్లకు ఆ సంగతి చెబితే వారు వెళ్ళి ఆయనను చూశారు మినహాయించి. అసలు ఆ సమీపంలో ఉన్న వారు కూడా ఆ సంగతిని గ్రహించిన వాళ్ళు కాదు. ఆయన మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. 30 సంవత్సరాలు చాలా నార్మల్గా, సాధారణంగా ఒక శిశువు, సాధారణ శిశువు ఏ విధంగా పెరుగుతాడో ఆ విధంగానే ఆయన పెరిగాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవా జీవితంలో ప్రవేశించవలసిన కారణం చేత అప్పుడు ఆయన ప్రపంచానికి తన్ను తాను కనబరుచుకున్నాడు. ఆయనను కనబరుచుటకు ముందుగా పంపబడిన యోహాను కూడా ఆయనను గూర్చి ప్రపంచానికి తెలియజేశాడు. అందువలన ఆ ప్రియ రక్షకుడు నాటి నుంచి ఆయన బోధల వలన, నాటి నుంచి ఆయన అద్భుతముల వలన, ఆయన కార్యముల వలన తాను ఏమై ఉన్నాడో ఆ సంగతిని ప్రపంచానికి రుజువు చేశాడు. దైవత్వం యొక్క క్రియలను ప్రపంచంలో ఆయన కనబరిచాడు. అందుకే దైవ గ్రంథం ఈ విధంగా మనకు చెబుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. 14వ వచనంలో ఆ మాటలు కనబడతాయి.
ఆయన కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను అని. ఆ సాధారణమైనటువంటి వానిగా మన మధ్య నివసించెను. అయితే కృపాసత్య సంపన్నుడుగా, కృపను నిండుగా కలిగిన వానిగా, అవసరతను బట్టి ఆయన తన కార్యములను జరిగించిన వానిగా చూడగలుగుచు ఉన్నాం. ఆయన ఒక సందర్భంలో అన్న మాట ఏమిటంటే, మత్తయి సువార్త 8:20లో, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు అన్నాడు. ఈ భూమి మీద కూడా అత్యంత సాధారణమైన వానిగా ఆయన జీవించగలిగాడు. అయితే ఇది దరిద్రము కాదు. ఆయన తన మహిమను విడిచిపెట్టడం, అది మాత్రం దరిద్రం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. గాని అది కూడా దేనికోసం ఆయన ధరించాడు అని అనగా, మనలందరినీ కూడా సమీపించుటకు, మనమందరం కూడా ఆయనను సమీపించుటకు. ఆయన ఈ దారిద్ర్యమును మన నిమిత్తమై అనుభవించాడు. ఆ తరువాత ఆ దారిద్ర్యం పరాకాష్ఠకు చేరింది, క్లైమాక్స్కి చేరింది. ఏమిటది అని అనగా, ఆయన జన్మలో మనం చూడగా అదొక సాధారణమని కూడా కాదు. ఆ విధంగా ఎవరు జన్మించి ఉండకపోవచ్చు. అలాగే ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో, పని చేస్తే తప్ప భోజనం దొరకనటువంటి కుటుంబంలో ఆయన జన్మించాడు. 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన అలాగే జీవించాడు. ఆ తరువాత ఆ ప్రియ రక్షకుడు ఆయన తన బోధ పరిచర్య ద్వారా నాటి కాలంలో ఉన్న సమస్త మనుషులకు అందుబాటులోనికి వచ్చాడు. తమకై తామే తృణీకరించిన వారికి మాత్రం ఆయన అందుబాటులోకి రాలేదు. ద్వేషించిన వారికి అందుబాటులోనికి రాలేదు. గాని అంగీకరించిన ప్రతి వారికి కూడా ఆయన అందుబాటులోనికి వచ్చాడు. వారి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి అక్కరను ఆయన తీర్చాడు. ఆ తదుపరి మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను అనే మాట వ్రాయబడి ఉందే. ఆ దరిద్రం ఏమిటి అని అనగా, దేవుని వాక్యం ఇలాగును చెబుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడగా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడగా, ఆయన దారిద్ర్యమును గుర్చినటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఆ మాటలు చదువుదాం. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, 7వ వచనంలో, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆ తరువాత మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, అది ఆయన తన జననమునందు మనకిలా కనిపిస్తున్నంటే, తన్ను తాను తగ్గించుకొని మనిషిని పోలికగా దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన భూమి మీద జీవించాడని, మనుషులందరికీ పరిచయం చేయడానికి వచ్చాడు కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అధిపతి ఎంత మాత్రమును కూడా దాసుడిగా ఉండజాలడు. కాబట్టి ఆయన సర్వాధిపతి అనే మాటను విన్నామే. ఆయన దారిద్ర్యం ఏమిటనగా, తన్ను తాను దాసునిగా ఆయన చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నవాడుగా కనబడుతున్నాడు. తదుపరి ఆయన గురించి వ్రాయబడిన మాట, మరణమంతు చూడగా, ఈ విధంగా చెబుదామండి, జననమంతు చూడగా ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన జీవనమందు చూడగా నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గోళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలదాల్చుకొట్టకైనా స్థలము లేదని తన అతి సామాన్యమైన జీవితాన్ని గూర్చి ఆయన చెప్పాడు. ఆయన మరణాన్ని చూడగా మనకు కనిపించేది ఏమిటంటే, మరణం పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా అన్నాడు. శిలువ మరణం పొందునంతగా అంటే అర్థం ఏమిటంటే, ఆ శిలువ మరణం అనేటువంటిది సాధారణమైన వాళ్ళు కాదు అనుభవించేటువంటిది, అత్యంత దరిద్రమైనటువంటి వాళ్ళు. దాని అర్థం క్రూరమైనటువంటి వ్యక్తులు అనుభవించేటువంటి, ఎవరు కూడా అనుభవించాలని కోరనటువంటి మరణాన్ని, అదే శిలువ మరణం. తానే నేరస్తులో ప్రధానమైన నేరస్తుని వలె ఆయన కనిపించి వారిద్దరి మధ్య తాను వేలాడదీయబడ్డాడే, అది ఆయన మరణనిమిత్తమై పొందిన దారిద్ర్యం. ఎవరు లేని వాని వలె, ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు, సర్వాధిపతి దాసుని వలె ఆయన బాధను అనుభవించటం ఉందే, అది ఆయన దారిద్ర్యము అని మనం గుర్తుంచుకోవాలి. ఏమైనా చేయగలిగిన సమర్థుడు నిస్సహాయుని వలె నేను తప్పికొంచున్నానని కేక వేశాడే, అది ఆయన దారిద్ర్యం. అది ఆయన దారిద్ర్యం. చివరకు ఆయన ఏ పని చేయటానికని వచ్చాడో ఆ కార్యమును జరిగించి సమాప్తమని ఆ ప్రియరక్షకుడు కేక వేసి ప్రాణం విడిచాడు.
ఇంకా భౌతికంగా ఆయన దారిద్ర్యాన్ని గురించి చెప్పాల్సి వస్తే, తాను సమాధి చేయబట్టకు తనకంటూ ఒక సమాధి కూడా లేనప్పుడు మరొకరి సమాధిలో తాను పాతి పెట్టబడ్డాడు. మూడవ దినమున తాను మృత్యుంజయుడు అయ్యాడు. ప్రియులారా, ఇది ఆయన దారిద్ర్యం కాగా, మిమ్మును ధనవంతులుగా చేయటకన్నాడే, మన ధనం ఏమిటి అని అనగా, పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందటం. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందటం ఏమిటది అంటే, కొలస్సే పత్రిక 1:12 వ్రాయబడినట్లుగా, పరిశుద్ధులైన తేజోవాసుల స్వాస్థ్యమందు మనలను పాలివారుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను అన్నాడు. అది మన ధనం. ఏమిటంటే, ఆయన ఏ ధనమును కలిగి ఉన్నాడో అందులో మనలను పాలిభాగస్తులుగా చేస్తున్నాడే, అది ఆయన ధనం. అంటే మనలను పరలోక రాజ్య వారసులుగా చేయుట ఆయన ధనం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. మనలను ఆయన రాజ్య వారసులుగా చేయటం అనేటువంటిది ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధనం. ఇప్పుడు భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి తన స్థితిగతులను గూర్చి, అర్థమైంది మాట, తన స్థితిగతులను గూర్చి ఈ భూమి మీద చింతించాల్సిన అక్కర్లేదు. ఇల్లు లేని నిరాశ్రయులు కావచ్చు, ఏమీ లేకుండా బ్రతుకుచున్న పరదేశులు కావచ్చు, కానీ ఈ భూమి మీద లోకాన్ని విడిచిన తర్వాత ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే వారు దేవుని రాజ్య వారసులు అవుతారు. అది ప్రభు చెప్పినటువంటి మాట. ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయను, మనము ధనవంతులగుటకు అని. మనము ధనవంతులగుటకు అంటే దాని అర్థము మనం ఆ రాజ్యమును చేరుటకని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. ఆ రాజ్యములో మనం ప్రవేశించుటకని దాని అర్థం. జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట. చాలాసార్లు అనేక మంది ఈ బోధ చేస్తున్నారు. అదేంటంటే, మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన దరిద్రుడు ఆయన అంటే, మనము ఈ భూమి మీద బాగా ధనవంతులం కావాలని, అది దేవుని సంకల్పం, అందుకని ఆయన దరిద్రుడయ్యాడు అని విచిత్రమైన బోధగా కనబడుతుంది. ఆయన భూమి మీద మనల్ని ధనవంతులుగా చేయుటకు మాత్రం కాదు. అట్లా అనుకుంటే ప్రస్తుతం భూమి మీద ఎవరు ధనవంతులు? విశ్వసించిన వారి కంటే విశ్వసించని వారే ఎక్కువగా ధనవంతులుగా ఉన్నారు కదా. అంటే ఆయన ఆశయం, ఆయన చిత్తం 2000 ఏళ్ళుగా ఫెయిల్ అయిందనే కదా. అది కాదు. ఈ భూమి మీద మనం ధనవంతులమో ధనహీనులమో అది కాదు ఆయనకు కావాల్సింది. మనము పరలోక రాజ్యంలో ధనవంతులు కావాలి అన్నటువంటిది ఆయన ఉద్దేశం. నీవు ధనవంతుడగుటకు కోరిన ఎడల అని తన దగ్గరకు వచ్చిన ధనవంతునితో అన్నాడు. నువ్వు ధనవంతుడవు, నీకు కలిగి ఉంది ఆస్తి, అది వేరు విషయం. కానీ పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడవు కావాలి అంటే ఈ పని చెయ్యి అని ఆయన అన్నాడు. అర్థమవుతుంది కదా. పరలోక రాజ్యంలో ధనవంతుడు కావాలి అనుకుంటే నువ్వు వెళ్ళి నీ కలిగిందంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు ధనము కలుగును అన్నాడు. అంటే ఆయనను వెంబడించడానికి త్యాగము చెయ్యి అన్నాడు. ఈ మాట గుర్తుంచుకోవాలి. మనలందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు పరలోకాన్ని త్యాగం చేసినాడు. మనలందరినీ ప్రభు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి పరలోకాన్ని ఆయన త్యాగం చేశాడు. లేక ఈ విధంగా చెప్పుకున్నాం అదేంటంటే, ప్రభు పరలోకాన్ని త్యాగం చేయటం ద్వారా మనకు క్రిస్మస్ దొరికింది. మనము ఇహలోకాన్ని త్యాగం చేస్తేనే మనకు కూడా పరలోకం దొరుకుతూ ఉంది. ప్రభు పరలోకాన్ని త్యాగం చేయటం ద్వారా మనకు భూమి మీద ఆయన దొరికాడు. మనం ఇహలోకాన్ని త్యాగం చేస్తేనే మనం కూడా పరలోకంలో కనిపిస్తామనే సంగతిని గుర్తుంచుకోవాలి. అసలైన క్రిస్మస్ ఏమిటి అంటే, మన నిమిత్తమై ప్రభు ఆయన దరిద్రుడు అయ్యాడు అని, లేక సమస్తమును కోల్పోయి తన మహిమను పోగొట్టుకుని రిక్తునిగా వచ్చాడు అని. మనకు కూడా రిక్తులమైతే తప్ప ఆయన నిమిత్తం ఆ రాజ్యంలో ప్రవేశించడానికి వీలు కాదనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఆయన జన్మ భూమి మీద దేనికి అనంటే, మనం ధనవంతులుగా చేయుటకు కాదు, కానీ ఆయన జన్మ భూమి మీద దేనికి అని అనగా, మనందరినీ కూడా ఆయన రాజ్యమునకు తీసుకొని వెళ్ళుటకు, మనం పోగొట్టుకున్న మహిమను మరలా తిరిగి ఆయన మనకు ఇచ్చుటకు ఆయన మన వంటి వాడు భూమి మీద అయ్యాడు. కాబట్టి ఈ సంగతిని గ్రహించి ప్రభువునకు జీవితాన్ని అప్పగించగలిగితే అది నిజమైన క్రిస్మస్గా మారుతుంది. అంతేగాని పాటలు ఆటలతో సంబరాలతో దీన్ని ముగించగలిగితే అది నిజంగా క్రిస్మస్ కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రభువునకు జీవితాన్ని అప్పగించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కృపను ప్రభు ఇంకా విశ్వసించిన వారికి దయచేసి ప్రకటించబడిన సంగతులను అర్థం చేసుకొని
ప్రభువునకు జీవితాన్ని ఇచ్చినట్లుగా ఆయనే వారికి సహాయమును దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. తలవంచండి, మనం ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరమందున్న మా ప్రియతండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మేము ఇలాగున మీ పాద సన్నిధిలో ప్రవేశించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి మేము మీ రాజ్యంలో ప్రవేశించగలిగినట్లుగా మీ రాజ్యంలో ఉన్న మా ప్రియ రక్షకుడైన క్రీస్తును మా యొద్దకు పంపి మహిమ లేనివానిగా ఆయన మా మధ్య జన్మించి జీవించుటకు మీరు సంకల్పించేందుకు మీకు స్తోత్రాలు. మమ్మను మహిమకు చేర్చుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్థలమునందు, ఈ గ్రామంలో ఈ మాటలు విన్నవారని మీరు దర్శించండి. అశాశ్వతమైన లోకమందు మేము బ్రతుకుచున్నామని, మా జీవం విడిచిపోయేది, మా ధనం విడిచిపోయేది, మా ప్రాణం విడిచిపోయేది అనే సంగతిని మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడువని మిమ్మల్ని కనుగొనుటకు సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. మా మనవులు ఆలకించి బలపరచుదరని, కృపగలిగిన మేస్తాలకు అప్పచెప్పుకొంచెం దీవించుదరని, మీ తోడు కాపుదల నిత్యం మాకిచ్చి మహిమ పొందురని, మీ మాటలు విన్న వారిని దర్శించమని మరోసారి వేడుకొనొచ్చు. ఈ సంవత్సరంలో మరికొందరైనా నిజమైన క్రిస్మస్ను, రక్షణ భాగ్యాన్ని తమ జీవితంలో అనుభవించుటకు సహాయం చేదురని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.